సాంకేతిక పరిజ్ఞానాన్ని యంత్ర పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చవచ్చునని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. ప్రకాశం భవనంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కంపెనీ చెప్పండి సరికి అక్కడే ఉన్నా చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా మనకి డిఫరెంట్ కంపెనీస్ ఎంపానల్ అయ్యారు. వారి ఏరియాస్లో ROFR ల్యాండ్స్ ఉన్న రైతులందరూ కూడా మెంబర్కి మాత్రమే మనం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు కూడా మనం సాగు చేసే భూమిని మట్టి 1257 ఖర్చు మనకి వచ్చేది ఎరువులు. మనము ఏరువాక పౌర్ణమి పండగ వాతావరణంలో జరుపుకున్నాము. సో ఈ సంవత్సరం అందరు రైతులు కూడా మీకు ఒక మంచి ప్రొడక్షన్ రావాలి, మంచి వర్షాలు పడి మీకు మంచి ప్రాఫిట్ రావాలని ఆశిస్తున్నాము. సో గవర్నమెంట్ నుంచి ఇప్పుడు లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్లోనే స్వర్ణాంధ్ర 2047 అనే విషన్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది. అందరికీ దీని గురించి ఐడియా ఉందా? స్వర్ణాంధ్ర 2047. సో దాంట్లో ముఖ్యంగా మన జిల్లాకు ఇప్పుడు కూడా ప్రకాశం జిల్లా చూస్తే ఒక వెనకబడిన జిల్లా, దాంట్లో ఎక్కువ అగ్రికల్చరల్ మీద ఆధారపడి ఉన్న జిల్లా. సో దానికోసమే అగ్రికల్చర్ సెక్టర్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా ఎవ్రీ ఇయర్ 15% గ్రోత్ ఉండాలి అనే ఉద్దేశం, ఒక గోల్ పెట్టుకుని అగ్రికల్చర్, హార్టికల్చర్, లైఫ్ స్టాక్ ఈ 3 సబ్ సెక్టార్స్ పైన ఫోకస్ పెట్టి అన్ని సెక్టార్స్లో కూడా 15% గ్రోత్ రావాలి. సో దానికి కూడా కొన్ని గ్రోత్ ఇంజిన్స్ అని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో మహిళలకు రూట్ సెట్ నందు ఉచిత కార్ డ్రైవింగ్ శిక్షణ ఇస్తున్నట్టు రూట్ సెట్ డైరెక్టర్ పి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరెడ్డి. మన ఒంగోలు రూట్ సెట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. రూట్ సెట్ అంటే రూరల్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండి. ఇక్కడ మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువతకు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు వాళ్ళకు ఉచితంగా ఉచిత భోజనం, ఉచిత సదుపాయాలతో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. దాంట్లో భాగంగానే ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు, అంటే జూన్ 20 నుంచి జూలై 19వ తేదీ వరకు మహిళలకు, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ మహిళలకు కార్ డ్రైవింగ్లో శిక్షణ ఇస్తూ ఉన్నామండి. సో ఈ కార్ డ్రైవింగ్లో మీ పేరు నమోదు చేసుకోదలుచుకునే వారు ఈ కింది నెంబర్కి కాల్ చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఫోన్ నెంబర్ వచ్చేసి 9573363141. థ్యాంక్ యూ. కెరీర్ గైడెన్స్పై DRRM స్కూల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులకు
అందరికీ కూడా ఇప్పుడే మీ అందరికీ కూడా స్కూల్స్ స్టార్ట్ అయ్యింది. మీకు ఈ అకాడమిక్ సెషన్ చాలా సక్సెస్ఫుల్గా మీరు చేయాలి, చాలా ఇంట్రెస్ట్గా మీ స్టడీస్ని మీరు చేయాలి, హ్యాపీగా ఉండాలని మీ అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న పిల్లల కోసమే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మీకు ఇంజనీరింగ్కి వెళ్ళడం, ఇంజనీరింగ్లో కూడా చూస్తే ఏదో ఒక ప్రొఫెషన్స్ అందరూ ఏ డిసిప్లిన్ తీసుకుంటున్నారో అదే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే దానికి మాత్రమే వెళ్ళడం. అలా కాకుండా డిఫరెంట్ ఇప్పుడు ఇంజనీరింగ్లో కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అన్ని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. దాంట్లో టు టేక్ యువర్ డెసిషన్. సో దానికోసం అదేవిధంగా మెడికల్ ప్రొఫెషన్లో ఉన్న డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ గురించి మీకు చెప్పడం, పోలీస్, ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ కూడా మీకు ఒక అవగాహన అనేది ఉండాలి. సో పిల్లలు మీరు అందరూ కూడా దీని గురించి ఇక్కడ హెచ్ఓడీస్ వచ్చి ఉన్నారు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ గురించి డిఫరెంట్ విషయాల గురించి మీకు మంచిగా ఇక్కడ చెప్తారు. సో మీరు అందరూ కూడా వారితో యాక్టివ్గా ఇంటరాక్ట్ అవ్వాలి, క్వశ్చన్స్ అడగాలి. మీరు వారు చెప్తున్నారు అది విని వెళ్ళడమే కాదు, మీరు ఒకసారి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి. ప్లస్ ఇప్పటి నుంచి ఇక్కడ ఉన్నవారు ఎక్కువ 10th స్టాండర్డ్ స్టూడెంట్స్ ఉన్నారు. సో 10th స్టాండర్డ్ క్లాస్ అనేది మీ లైఫ్లో ఒక మంచి ఒక మైల్ స్టోన్ అన్నమాట. సో ఈ తర్వాత 11th మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సో దానికి ఇప్పటి నుంచే మీరు ఏం చేయబోతున్నారో అనేది ఒక క్లారిటీ మీకు రావాలి, అందుకోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు ఇప్పుడే ఒక గోల్ అనేది పెట్టుకోండి. దానికి ఇక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్లో కూడా యూ క్యాన్ ఆస్క్ క్వశ్చన్స్, క్లారిటీ తీసుకోండి. ఇక్కడ ఉన్న పిల్లలు అందరూ కూడా దీనికి మంచి వినియోగం చేసుకోవాలి. ఇలాగా సో ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా సో మీ స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. చిన్న చిన్న విషయాలు అపార్ట్ ఫ్రమ్ యువర్ స్కూల్ బుక్స్, దాంట్లో ఏ కంటెంట్ ఉందో దాంతో పాటు వారికి లైఫ్ స్కిల్స్ కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పిల్లలు అందరూ కూడా దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ స్ట్రీట్ స్మార్ట్నెస్, అది ఉండాలి. మీరు జస్ట్ పాఠపుస్తకంలో ఉన్నది మాత్రమే వారికి నేర్పిస్తే వారికి లైఫ్లో రియల్ టైంలో వస్తున్న ఛాలెంజెస్ని వారు ఎదుర్కోవాలి. అలా మన పిల్లల్ని మనం తయారు చేయాలి. సో ఈ ఉద్దేశంతో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ పైన ఒక ఎక్స్పోజర్ ఇవ్వాలని ఈరోజు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని టీచర్స్ అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనందుకు కోఆపరేట్ చేసిన ఆల్ ద హెచ్ఓడీస్, మనకు బంగారుపాలెం నోడల్ ఆఫీసర్ ఉన్నారు, ఈయన హీ టుక్ స్పెషల్ ఎఫర్ట్స్. సో ఆయనకు ఇక్కడ ఉన్న హెచ్ఓడీస్, అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు ఉన్నారు, డిఈఓ ఉన్నారు, పీడీ, ఐసిడిఎస్ అందరు హెచ్ఓడీస్కు, ఇక్కడ ఉన్న ఈ సంస్థ సంబంధించిన మెంబర్స్ అందరికీ, ఫౌండర్ రచన మేడం గారికి అందరికీ కూడా మరొకసారి జిల్లా యంత్రాంగం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. చెప్పడానికి ఒక మంచి కార్యక్రమం ఈరోజు అయితే టైప్స్ ఆఫ్ మెడికల్ ప్రొఫెషనల్స్ అడిగిన రెస్టారెంట్స్ అందిస్తున్నారు. పంపిస్తామండి, కూడా పెట్టిస్తాం. Of engineering field, we have a basic engineers actually originated from civil. We call them as a civil engineer, not civil engineer. And also we have a electrical engineer. And also we have electronics engineering. These three are called core engineering departments.
And also latest we have a lot of migration from all this core engineering towards computer. Because madam is busy, I will close it. ఏం చేస్తున్నారు ఇంజనీర్స్ ఎవరు ఓకేనా ఒక్క నిమిషం పిల్లల యొక్క భవిష్యత్తు పండుగ వాళ్ళ యొక్క జీవితాలు మంచి ఒక వెలుగు ప్రకాశింప చేయాలని ఒక మంచి కల్పనతో తీరుతో తల్లి అది మీరు ఎలా హ్యాండ్ వాష్ చేసుకుంటారు 5 టైమ్స్ చెప్పారు 1 మంత్ చూపించండి మీరు ఎలా హ్యాండ్ నమస్కారం. ఇప్పుడు జూన్ 12th నుంచి పిల్లలకు స్కూల్స్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే పిల్లలకు వారు ఒక కెరియర్ గైడెన్స్ గురించి ఒక అవగాహన కల్పించడానికి వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆపర్చునిటీస్ వారికి అవైలబుల్గా ఉంది అని పిల్లలకు ఒక అవగాహన కల్పించడానికి ఈరోజు ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో పీవీఆర్ స్కూల్లో రూట్ టు రైస్ ట్రై ఫౌండేషన్స్ అన్న సంస్థ ద్వారా పిల్లల కోసం ఒక కెరియర్ గైడెన్స్ అవగాహన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో అందరు హెచ్ఓడీస్ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వారి యాక్టివిటీస్ అదేవిధంగా వాట్ ఆర్ ద కెరియర్ ఆపర్చునిటీస్ పిల్లలకు ఉంది అన్నది గురించి వారికి చెప్పడం జరుగుతున్నది. సో దీని ద్వారా పిల్లలకు డిఫరెంట్ వారికి కెరియర్ ఆపర్చునిటీస్ గురించి ఒక అవగాహన వస్తుంది. అదేవిధంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ గురించి పూర్తిగా అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ కానీ ఏమేం పని చేస్తున్నారు దాని గురించి మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఎక్కువ ఒక అవగాహన కల్పించడానికి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఇంట్రెస్ట్గా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. యోగా సాధనాలతో ఆరోగ్యం సాధించవచ్చునని బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఇన్ఛార్జ్ తీగల సత్యవతి అన్నారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని స్థానిక గాంధీ పార్క్లో యోగా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తీగల సత్యవతి, బి విజయారావు, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు దనిశెట్టి పావని, దేవరపల్లి లక్ష్మి, దనిశెట్టి రాము, యోగా గురువు గోపాలకృష్ణ తదితరులు బాగున్నారు. Five, 6, 7, 8, 9, 10. రెండు కాళ్ళు ఫోల్డ్ చేసుకోవాలి. చేతి పొందాసనం రెండు చేతులు నడుగు నడుముడితో పైకి లేపాలి. రెడీ అప్ 1 2 3 4 5 6 7 డౌన్. ఉత్తాన పాదాసనం రెండు చేతులు లాక్ చేసుకుని తలకింద పెట్టుకోవాలి. రెండు కాళ్ళు బాగా 90 పైకి లేపాలి. రెడీ అప్ 1 2 3 90 పైకి లేపాలి. 4 5 6
7, 8, 9, 10. These are 2, 3, 4, 5, 6, 7, 8, 9. Five, 6, 7, 8, 9, 10. Ready up. Good work, bike level. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Ready up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 down. గ్రూప్ ఫోటో తీసుకుంటామండి. శ్రీనివాసరావు. నేను గత 15 సంవత్సరాలుగా ఇక్కడ గాంధీ పార్క్ యోగా కమిటీ తరఫున ఒంగోలులో యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. యోగా వల్ల మా గురువు గారు గోపాల్ రెడ్డి గారు ఎన్నో ఉపయోగాల గురించి అందరికీ విశదీకరిస్తా గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ప్రాక్టీస్ చేపిస్తా సాధకులకి ఎంతో నేర్పిస్తూ ఉన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. అందరికీ నమస్కారం. నా పేరు తీగల సత్యవతి, బీజేపీ జిల్లా సెక్రటరీ. జూన్ 21 యోగా డేని పురస్కరించుకొని మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు రంగారెడ్డి చెరువులో ఉన్నటువంటి గత 11 సంవత్సరాల నుంచి ఇక్కడ యోగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయండి. డైలీ ఉదయాన్నే వచ్చి యోగా కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. వాళ్ళతోటి మేము ఈరోజు యోగాలో పాల్గొనడం జరిగింది. నిత్యం యోగా చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేది మన ట్రైనరు బాగా వివరించడం జరిగింది, గోపాల్ రెడ్డి గారు. ఆయన డైలీ అసలు ఒక మనిషి ఎన్ని లీటర్ల నీళ్ళు తాగాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అలాగే మహిళలకి పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి ఇతరత్ర అనారోగ్య సమస్యలు ఎలా క్యూర్ చేసుకోవాలి, ఎలాంటి ఆసనాలు వేస్తే ఎలాంటి ఆర్గాన్ మీద ప్రభావం ఉంటుందనేది చాలా చక్కగా వివరించడం జరిగిందండి. మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. యోగా డేని పురస్కరించుకొని మరొకసారి అందరికీ యోగా డే శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. So good morning to everyone. So this meeting is today organizing June 21st. We are going to organize the International Yoga Day. So on the occasion of day, so daily we are practicing almost 15 years from Gandhi Park. So I would like to everyone to come and enjoy the yoga and everyone be healthy and happy. Wishing everyone to 11th International Yoga Day to everyone. మీ పేరు చెప్పండి. మళ్ళీ చెప్పనా? మళ్ళీ ఫస్ట్ చెప్పండి పేరు. మై నేమ్ ఇస్ So good morning all. My name is Srilata. So I am part of the yoga Gandhi Park yoga member since 3 years.
So it's very honored to be part of this group. ఈ వార్తల సమాప్తం. నమస్కారం.